నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, పులివెందులలో జెడ్పీటీసీకి సంబంధించిన ఉప ఎన్నికలో వైసీపీ ఘోర పరాజయం ఎదుర్కొన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. డిపాజిట్ కూడా కోల్పోయింది. మొదటగా దీన్ని మీరు ఎట్లా అనాలిసిస్ చేస్తారు? ఆంధ్రప్రదేశ్లో పులివెందల అసెంబ్లీ నియోజకవర్గం అనేటువంటిది ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఈ రోజున జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవమానం, అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా అవమానమే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎన్నిక ఎలా జరిగింది? ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరిగిందా? ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందా? ప్రభుత్వం అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ పోలీసుల్ని అధికారుల్ని ఉపయోగించి ఎంత అప్రజాస్వామికంగా చేశారు? ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయొచ్చు. ఎన్ని విమర్శలు చేసినా సరే పులివెందల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా ఎన్నికల పోలింగ్ జరిగే నాటికి పోలింగ్ జరిగే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ కనీసం ఏజెంట్లు కూడా కూర్చోలేనటువంటి పరిస్థితి. ఏజెంట్లు కూడా కూర్చోలేదు. ఈ విషయాన్ని అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, కనీసం ఏజెంట్లను కూడా రానివ్వలేదు, మా ఏజెంట్లను కూడా రానిలేదని చెప్పారు. ఇక్కడ ఏజెంట్లను రానివ్వకపోవటం అనేటువంటిది అధికార పక్షం యొక్క బెదిరింపుల వల్ల, పోలీసుల బెదిరింపుల వల్ల జరిగి ఉండొచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోనే కనీసం ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నికకి ఏజెంట్లు మనం పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో, అంటే అధికార పక్షం తెలుగుదేశం పార్టీ యొక్క బలాన్ని ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎలా ఎదుర్కోగలదు? ఇది ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అను జగన్మోహన్ రెడ్డి పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి అవమానకరమైనటువంటి ఎన్నిక. టార్గెట్ తెలుగుదేశం. చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, అక్కడ ఎవరైతే లోకల్ గా ఉంటారో వాళ్ళను కూడా పెట్టుకోలేని పరిస్థితి. ఓకే, ఏజెంట్లను పెట్టుకోలేని పరిస్థితి. వీళ్ళు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా అంటే పెద్దగా సీరియస్గా తీసుకోకపోతే సరే ఏదైతే ఏముందిలే అని లైట్ తీసుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. మిగిలిన నియోజకవర్గాలు వేరు, పులివెందుల నియోజకవర్గం వేరు. వీళ్ళు ఏజెంట్లను పెట్టుకోలేకపోయారా, లేకపోతే వీళ్ళు పెట్టుకున్నా సరే వాళ్ళు అక్కడ ఉండనివ్వలేని పరిస్థితి అక్కడ వచ్చింది? అంత బలంగా అక్కడ వాళ్ళు మనం డైరెక్ట్గా మనం మీడియాలో కూడా మనం చూసాం అక్కడ జరిగిన వాగ్వాదాలు, పోలీసులతో జరిగిన రచ్చ. ఎలా దీన్ని అభివర్ణిస్తారు మీరు 2 పాయింట్లలో? ఇక్కడ దౌర్జన్యాలు జరిగిన మాట వాస్తవం. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పోలీసులను కూడా ప్రయోగించి పోలీసులే రిగ్గింగ్ చేసేటువంటి వాళ్ళకి సహకరించారనేటువంటి కొన్ని వీడియోలను కూడా జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కొన్ని వీడియోలను కూడా రిలీజ్ చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దుడ్డుకర్రలు పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటర్లు రాకుండా బెదిరించినటువంటి పరిస్థితి. ఏజెంట్లు కూడా వాళ్ళ యొక్క ఏజెంట్ల ఫారాలను కూడా చించివేసి వాళ్ళను కూడా బెదిరించారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇవన్నీ అధికార పక్షం ఖచ్చితంగా అప్రజాస్వామికంగా చేసినటువంటి చర్యలే. కానీ నేనేమంటాను అంటే, ఒక జగన్మోహన్ రెడ్డి ఇలాకాలోనే తన సొంత నియోజకవర్గంలో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ యొక్క దౌర్జన్యాలని వైసీపీ ఎదుర్కోలేకపోయింది అని అంటే ఇది వైసీపీ ఫెయిల్యూరు, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూరు. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఇక స్థానిక సంస్థలు వచ్చే ఏడాదంతా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్లు ఇవన్నీ జరుగుతాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇలాకాలోనే దిక్కు లేదు, డిపాజిట్లు రాలేదు, జగన్మోహన్ రెడ్డిని ఎవరు పట్టించుకోవట్లేదు, వైసీపీని ఎవరు పట్టించుకోవట్లేదు, వైసీపీ పని అయిపోయింది అని చెప్పటానికే తెలుగుదేశం పార్టీ మొత్తం తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి ఈ ఎన్నికలు నిర్వహించింది. ఈ ఎన్నికలు ఈ తరహాలో ఫలితాలు వచ్చేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ చేసింది. మరి దీన్ని ఎదుర్కోవటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలమైనట్టేగా.
ఇప్పుడు రెండు యాంగిల్స్, ఒకటి తెలుగుదేశం పార్టీ అక్రమాలు చేసింది, అన్ని అప్రజాస్వామికంగా వ్యవహరించింది. మరి దాన్ని ఎదుర్కోలేకపోయింది, జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేకపోయాడు. ఇంకా మిగతా వాళ్ళు ఏం ఎదుర్కొంటారు, ఏం చేస్తారు రేపు పొద్దున ఎలక్షన్ లో? రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క మనోస్థైర్యం ఏ విధంగా ఉంటుంది? అసలు ఇంక తెలుగుదేశం పార్టీకి ఎదురు నిలబడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాట్లాడగలిగినటువంటి పరిస్థితి వైసీపీకి ఉంటదా? వాళ్ళ కార్యకర్తలు నిలబడగలరా? ఈ విషయాన్ని, ఈ సంకేతాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పంపించడం కోసమే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఖాళీలు ఉన్నాయి. ఏది తిరుపతిలో ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి, స్థానిక సంస్థల్లో విజయవాడలో కూడా ఉన్నాయి, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. కానీ కేవలము జగన్మోహన్ రెడ్డి ఇలాకాలోను, అదే విధంగా ఒంటిమిట్టలో ఈ రెండు జెడ్పీటీసీలకు ఉప ఎన్నికలు ఎందుకు పెట్టారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, వైసీపీ పని అయిపోయింది, ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పటం కోసం, ఇక వైసీపీ పని భవిష్యత్తులో ఇక ఉండదు ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పటం కోసమే ఈ ఎన్నికలు నిర్వహించారు. అందుకు అనుగుణంగా మొత్తం వ్యవహారం నడిచింది. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ కూడా కనపడింది. ఇంకొక అంశాన్ని నేను చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి యాంగిల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాంగిల్లో ఇది ఒకసారి వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవడానికి పనికి వచ్చేటువంటి అంశం ఇది. ఇక్కడ మనము రెండు అంశాలని మనము ఏది బలంగా మనం ప్రజలు ఆలోచించాలి అనేటువంటిది కూడా ముఖ్యమైనది. ఏంది అంటే అప్రజాస్వామికమైన చర్యలు ఏదైతే ఎన్నికల కమిషను రాజ్యాంగబద్ధంగా ఏ విధమైన దౌర్జన్యాలు లేకుండా నిష్పక్షపాతంగా నిర్వహించాలి. కానీ ఇక్కడ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ విధంగా నిర్వహించలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఆ విషయంలో ఫెయిల్ అయింది, లేకపోతే వాళ్ళతో కుమ్మక్కయిందో, పోలీసులు కూడా కుమ్మక్కయ్యారు. ఇవన్నీ చేశారు. చేయటాన్ని ఖచ్చితంగా ప్రజాస్వామికవాదులందరూ తప్పుపట్టాల్సిందే. ఇది ఈ 13 నెలల కాలంలో ఈ రెండు జెడ్పీటీసీలతో పాటుగా ఎక్కడెక్కడైతే ఎంపీపీ మళ్ళీ ఎన్నికలు జరిగాయి ఈ 13 నెలల కాలంలో, ఎక్కడైతే మున్సిపల్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి, ఎక్కడైతే మేయర్కు సంబంధించినటువంటి విశాఖపట్నం చోట జరిగినటువంటి మేయర్ ఎన్నికలు, ఆ విధంగా మొత్తము ఒక్క ఎంపీటీసీ ఉన్న చోట కూడా ఎంపీపీ కావాలని వీళ్ళు ఏ విధంగా అక్రమాలు చేశారు, అదే విధంగా మున్సిపల్ చైర్మన్ల కోసం ఏ విధంగా అక్రమాలు చేశారు, మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా అక్రమాలు చేశారు, 13 నెలల్లో అన్ని రకాల అక్రమాలు చేసి తెలుగుదేశం పార్టీ అపవాదును మూటగట్టుకున్నది. వీళ్ళు ఏమంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరిని నామినేషన్లు వేయలేదు, అన్ని కూడా ఏకగ్రీవాలు చేసుకున్నారు, బెదిరించారు, ఇవన్నీ అప్రజాస్వామికంగా చేశారు అని. నిజం అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు అంత చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ విధమైనటువంటి అప్రజాస్వామికమైన చర్యల్ని ప్రజలు వ్యతిరేకించారు. అందుకనే స్థానిక సంస్థల్లో వైసీపీకి 86% గెలిచారు. అందుకని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మాకు 86% గెలిచాం, మాకు 151 నుంచి 175కి వెళ్ళిపోతాం, ఇక మాకు తిరుగులేదు ఆంధ్రప్రదేశ్ లో, ఇక టీడీపీ లేదు, జనసేన లేదు, ఇంకెవ్వరు లేడు, మాకు ఎదురే లేదు, చంద్రబాబు నాయుడు ఓడిస్తాం, కుప్పంలో మంగళగిరిలో లోకేష్ ఓడిస్తాం, ఎక్కడ పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిస్తామని సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మరి 24 అసెంబ్లీ ఎన్నికలు వచ్చారు కదా, ఏమైంది జగన్మోహన్ రెడ్డి పని? ఘోరంగా ఓడిపోయి 11 సీట్లకు పడిపోయారు. అంటే ఆ విధమైనటువంటి అప్రజాస్వామికమైన చర్యల్ని, వైసీపీ చర్యల్ని ప్రజలు వ్యతిరేకించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ 13 నెలల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించిన ఉప ఎన్నికలు కానీ మిగతా వ్యవహారాల్లో వైసీపీ కన్నా 2 నాగులు ఎక్కువే అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడింది. దీన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు అనేటువంటి విషయం తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకోవాలి. రెండో అంశం ఏంటంటే, ఇందాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, పులివెందల జెడ్పీటీసీ నియోజకవర్గంలో పులివెందల్లోనే ఏజెంట్లను పెట్టుకోలేనటువంటి పరిస్థితి, తెలుగుదేశం దౌర్జన్యాలని ఎదుర్కోలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఏంటి? ఎవరు దీనికి బాధ్యులు? ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి, రెండో వ్యక్తి అవినాష్ రెడ్డి. వీళ్ళిద్దరు బాధ్యులు. వీళ్ళిద్దరి వల్లే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏజెంట్లను పెట్టుకోలేనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నది. ఏంటి వీళ్ళు చేసినటువంటి పని? అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు ఈ విధమైనటువంటి సహకరించినటువంటి పరిస్థితి ఉంది అని అంటే, ఒకటి అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఆయన చెప్పినటువంటి విధంగా వీళ్ళది ఇక స్థానిక సంస్థల స్థానిక క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వైసీపీ నాయకుల యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా పనిచేశారు. రాఘవరెడ్డి చెప్పిన దానికి అనుగుణంగా అవినాష్ రెడ్డి పనిచేశారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు
క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కనీసంగా వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు చివరిలో వర్కులు చేసినటువంటి బిల్లులు కూడా ఇవ్వలేదు అనేటువంటి ఇందాక బీటెక్ రవి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నాడు. అది కూడా నిజమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆవేదన అదంతా. జగన్మోహన్ రెడ్డి నేను బటన్ నొక్కుతున్నాను, జనానికి డబ్బులు వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ వాలంటీర్లు ఉన్నారు, ఇక్కడ నేను ఉన్నాను, ఇక ఎవరితో పని లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో అని అనుకున్నాడు. కాబట్టి క్షేత్రస్థాయిలో నాయకులు ఎవరు వాళ్ళు పనిచేయరు వైసీపీ వాళ్ళు. మరి అలాగా 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు కదా, భారీ మెజార్టీతో గెలిచాడు కదా పులివెందల్లో అనుకోవచ్చు. మరి రేపొద్దున మళ్ళీ గెలుస్తాడేమో, అధికారంలోకి వస్తాడేమో, మనల్ని ఏమైనా పట్టించుకుంటాడేమో అనే ఉద్దేశంతో అసెంబ్లీ ఎన్నికల వరకు అయితే చేశారు. అవినాష్ రెడ్డి కూడా ఎంపీగా గెలిపించారు కదా. కానీ ఇప్పుడు వచ్చేసరికి వెళ్ళింది ఇంకా వీళ్ళని నమ్మి మనకు ప్రయోజనం లేదు. ఎందుకంటే వీళ్ళని నమ్మి ఇప్పుడు వెళ్తే తెలుగుదేశం వాళ్ళు కేసులు పెడతారు, దౌర్జన్యాలు చేస్తారు, దాడులు చేస్తారు. ఇవన్నీ తట్టుకొని నిలబడతాం. ఇంకా 3.5 ఏళ్ళు ఉంది. అందుకని ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి సహకరించినటువంటి పరిస్థితి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు కదా, నేను మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు, నేను కార్యకర్తలో లేక పార్టీని పట్టించుకుంటాను, 5 ఏళ్ళు పట్టించుకోలేదు అని. మీరు అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడు. సార్, ఇప్పుడు ఈ ఉప ఎన్నికకి సంబంధించి జెడ్పీటీసీకి సంబంధించి ఇంత దారుణమైన అఘాత్యాలు జరిగాయంటే ఆరోపిస్తున్న నేపథ్యంలో 1 సెకండ్ మనం అక్కడ పాజ్ అయినట్లయితే, ఒకవేళ నిజంగానే ఈరోజు టీడీపీ ఆ విధంగానే ఆ పులివెందుల నియోజకవర్గాన్ని కైవసం చేసుకుని ఉండుంటే, మీరు ఇందాక ఒక మాట అన్నారు, స్థానిక ఎన్నికలకు సంబంధించి వచ్చేసరికి పరిస్థితి ఏంటి అని. మేబీ వైసీపీ ఏజెంట్లను పెట్టుకోవడంలో ఫెయిల్ అయిందేమో, కానీ ప్రజలైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సందర్భంలో మనం మీడియాలో చాలామంది మహిళల్ని చూసాం. ముఖ్యంగా మహిళలు వచ్చి పోలీసులను నిలదీసిన సందర్భం చూసాం. మా ఓటు మమ్మల్ని వేయనివ్వడం లేదని అడిగిన సందర్భం చూసాం. మరి ఇదంతా స్థానిక సంస్థలకు సంబంధించి అయితే అసెంబ్లీకి సంబంధించి వచ్చేసరికి ఇదే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటుందంటారా, లేకపోతే ప్రజలు ఆలోచిస్తారంటారా? ఇక్కడ ప్రజలు ఎప్పుడు కూడా మన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యవస్థల ప్రకారంగానే ఆయా పార్టీలు ఎన్నికలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా సరే పంచాయతీల వరకు అయితే పార్టీలతో సంబంధం ఉండదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లు ఇవన్నీ కూడా పార్టీల పరంగానే జరిగేదానికి అవకాశం ఉండదు. పార్టీలు బలంగా నాయకత్వం, క్షేత్రస్థాయి నాయకత్వం నిలబడకుండా కార్యకర్తలో లేదా ఓటర్లో వెళ్ళి ఆయా పార్టీలను నెత్తిన పెట్టుకొని ఓట్లు వేసేదానికి అవకాశం లేదు. ఎందుకు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2024 ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు? మీరు సరిగ్గా పనిచేయలేదు అధికారం ఇచ్చినప్పుడు అని తిరస్కరించినటువంటి పరిస్థితులు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకొని వాళ్ళ కోసం వీళ్ళు పోరాటాలు చేసి జనం ఓట్లు వేస్తారా? వేయరు కదా. వాళ్ళకి వైసీపీ నాయకులు ఎవరన్నా క్షేత్రస్థాయి నాయకులు నిలబడితే, కలబడితే, పోట్లాడితే, అధికార పక్షం మీద నిలబడితే అప్పుడు ఎవరన్నా ఓటర్లు ఏమన్నా ఈ డిపాజిట్లు రాకుండా, డిపాజిట్లు కోల్పోకుండా కనీసం ఓట్లు వచ్చేదానికి అవకాశం ఉంటది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడింది అనేటువంటి ఒక సంకేతాన్ని పంపించటం కోసమే తెలుగుదేశం పార్టీ ఈ విధమైనటువంటి ఎన్నికల తంతుని పులివెందల్లోనూ, ఒంటిమిట్టలో నిర్వహించింది. అయితే నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఈ విధంగా గెలిచినటువంటి జెడ్పీటీసీ, ఈ 2 జెడ్పీటీసీలు ఏది పులివెందల, ఒంటిమిట్ట 2 జెడ్పీటీసీలు గెలవచ్చాము. ఈ గెలిచినందువల్ల జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఆ ఎమ్మెల్యే పదవి కోల్పోడుగా, ఆయన ఇప్పుడు ప్రభుత్వాలు తారుమారు కావుగా ఈ 2 జెడ్పీటీసీ వల్ల. కేవలము జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి 2 జెడ్పీటీసీలు గెలిచింది. నేను చెప్తాను, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం ఈ 2 జెడ్పీటీసీలను గెలవటం కోసం చేసినటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి మచ్చని తెలుగుదేశం పార్టీ నిరంతరంగా మోయాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి బ్లెండర్ మిస్టేక్, నో డౌట్. అలాగని తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఇక ఓడించేస్తారు అంటే జరిగిన ఈ జెడ్పీటీసీ 2 జెడ్పీటీసీలే కదా, ఇది ఒకటి కౌంట్ అవుతుంది, గుర్తు పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చేసిందని ఎలా గుర్తు పెట్టుకొని 24 ఎన్నికల్లో ఓడించారో ఇలాంటి తప్పులు కన్నా పదే తెలుగుదేశం పార్టీ చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కూడా వైసీపీకి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ప్రజలు ఇచ్చారో అలాంటిదే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి కూడా ఇవ్వచ్చు.
ఇప్పుడు ఒకే అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంతటి దుస్సాహసమైనా చేసి ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వైసీపీ దాన్ని ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఈ రోజైతే ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో స్వచ్ఛందంగా వ్యవహరించాల్సిన వ్యవస్థల్లో మరి ఇంత జరుగుతూ ఉన్నా మరి ఈసీ ఏం చేస్తుంది, ఎన్నికల అధికారులు ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు క్వశ్చన్ చేయలేదు అనేది ఒక వర్గం వారు బలంగా వినిపిస్తున్న మాట. మీరేమంటారు? రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, లేకపోతే గవర్నర్ వ్యవస్థలు కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం రబ్బర్ స్టాంపుల్లాగా ఉంటున్నాయి అనేటువంటి విమర్శలు బలంగా ఉన్నాయి. రాహుల్ గాంధీ కేంద్ర ఎలక్షన్ కమిషన్ మీదనే అనేకమైనటువంటి ఆధారాలతో అన్ని బయట పెడితే ఈ రోజున ఎలక్షన్ కమిషన్ తెలుగుట్టినటువంటి దొంగల్లాగా ఏమి చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి కేంద్ర ఎలక్షన్ కమిషన్ అలాంటి పరిస్థితి ఉంటే వాళ్లే బీజేపీతో కుమ్మక్కయి అక్కడ కేంద్రంలో ఓటు చోరీ జరిగిందని ప్రతిపక్ష పార్టీ అక్కడ గగ్గోలు పెడుతుంటే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కమిషన్ కూడా అంతే. ఇంకా కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎలా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఏమైనా స్వతంత్రంగా పనిచేస్తుందా? మీరు ఒక అంశాన్ని గమనించండి. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ సమయంలో మొత్తం పరిధిలో అంత ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తారు, అధికారులందరూ వాళ్ళ పరిధిలోకి వస్తారు, వాళ్ళు చెప్పినట్టు చేయాలి అందరూ అంటారు. కానీ ఇదంతా కూడా చెప్పడానికి బానే ఉంటుంది. ఎలక్షన్లు చేసేటువంటి పోలీసులు, అధికారులు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళు కేవలం ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ అధికారులు చెప్పినట్టు చేయాలని. తర్వాత ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అయిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి కోయ ప్రవీణ్ గాని, అక్కడ ఉండే పోలీసులు గాని, మీ కాల్చి పారేస్తా నా కొడకలారని మాట్లాడిన డిఎస్పీ గాని, అక్కడ ఉండేటువంటి అధికారులు కానీ వాళ్ళందరూ ఎవరి పరిధిలో పనిచేస్తారు? రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తారు. కాబట్టి వాళ్ళకి మంచి మంచి పోస్టింగ్లు కావాలి, ఆ అధికారులకు మంచి పోస్టింగ్లు కావాలి. వీళ్ళు ఎవరితో అందుకనే అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళకు వత్తాసు పలికేటువంటి విధంగా కొంతమంది పోలీసులు, కొంతమంది నాయకులు వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంటుంది. రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే. ఏ అధికార పార్టీ అయినా ఇదానం చేస్తుంది. ఇప్పుడు అందుకనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు జరిగే అక్రమాల గురించి మాట్లాడట్లా. ఇప్పుడు జరగలేదని ఎవరు చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అదిగో చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో 5 ఏళ్లలో కుప్పంలో ఎలా జరిగింది, మిగతా చోట్ల ఎలా జరిగింది, సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని చెబుతున్నాయి. నిజంగా అక్రమాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్పీ ప్రభుత్వంలో అన్ని అక్రమాలేగా. అట్లానే గెలిచింది. నువ్వు ఉన్నప్పుడేమో తప్పులు చేస్తేవి, అప్పుడేమో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తేవి, ఇప్పుడు వచ్చి ప్రజాస్వామ్యం అని లబోదివిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గుండెలు బాదుకుంటే ఉపయోగం లేదు. కానీ నేను ఒకటి చెప్పగలను, ప్రజాస్వామికవాదులు ఈ విధమైనటువంటి చర్యలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన, వైసీపీ చేసిన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చేసేటువంటి ఈ అప్రజాస్వామికమైన చర్యల్ని ప్రజాస్వామికవాదులు ఎవ్వరూ అంగీకరించరు, ప్రజలు కూడా అంగీకరించరు. ప్రజలు వీటిని ఖచ్చితంగా నెగిటివ్ గా తీసుకుంటారు. తీసుకొని తగిన సమయంలో ఈ విధమైనటువంటి అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడ్డ వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. అండ్ మనం ఈ బ్యాలెట్ పేపర్లో వేసిందంటూ ఒక స్లిప్ కూడా అధికారులు కనుగొన్నారు. 30 years తర్వాత నేను ఓటు వేశాను, మీ అందరికీ ఒక దండం అని. ఎలా చూడాలంటారు? ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగినటువంటి మాట వాస్తవమే. ప్రజాస్వామ్యతంగా జరిగినాయా లేదనేదే ఇక్కడ పాయింట్. 30 ఏళ్ళ ఏం జరిగినాయి? ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి అక్కడ, కానీ ఏకగ్రీవాలు అవుతున్నాయి. ఆ ఏకగ్రీవాలు అయ్యాయి ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైం నుంచి, లేదా రాజారెడ్డి టైం దగ్గర నుంచి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరకు వీళ్ళు బలవంతంగా అప్పుడు ప్రతిపక్షాలు ఎవరున్నారో వాళ్ళని ఎవరిని నామినేషన్ వేయకుండా వీళ్ళు ఏకగ్రీవాలు చేయటం వల్ల ఓటు వేసేటువంటి అవకాశం రాలేదు. మేమిచ్చాం ఆ అవకాశాన్ని అని తెలుగుదేశం పార్టీ, అదే విధంగా ఇందాక ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరేం చేశారు? నామినేషన్ వేయడానికి అవకాశం ఇచ్చారు, ఎన్నికలు జరగడానికి అవకాశం ఇచ్చారు, కానీ పోలింగ్ జరిగిందా? ఎవరు ఓట్లు వేసుకోవడానికి అవకాశం ఇచ్చారా? ఎవరు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళ ఏజెంట్లను కూడా రానిచ్చి వాళ్ళను కూడా కూర్చోబెట్టి ప్రజలందరూ వాళ్ళు ఓట్లు వేసుకొనిచ్చి ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యతంగా ఓట్లు వేసుకుంటే మేము గెలిచాం అని తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటే బాగుండేది. కానీ మీరు ఇందాక చెప్పినట్టుగా చాలా మంది మహిళలు పోలింగ్ బూత్ వరకు వచ్చారు, వాళ్ళు స్లిప్లు ఏం చేశారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకున్నారు, మేము ఓటేస్తాం మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళు చాలా మంది ఆ విధంగా వాళ్ళు ఒరిజినల్ గా వాళ్ళు వీడియోలు అవన్నీ కూడా మాట్లాడినటువంటి కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఆ రోజున ఏకగ్రీవాలు చేసినా అప్రజాస్వామికమే బలవంతంగా.
ఈ రోజున మీరు ఎన్నికలు జరిపామనేటువంటి పేరుతో ఓట్లన్నీ మీరే రిగ్గింగ్ చేసుకుంటే దీన్నేం ప్రజాస్వామ్యం అవుతా అంటారు? ఈ విధంగా ఎన్నికలు జరిగి ఏం ప్రయోజనం? మీరు ఆ పోలింగ్ బూత్ లో నేను 30 ఏళ్ళ తర్వాత ఓటేశాను, నాకు చాలా హాయిగా ఉంది, ప్రజాస్వామ్యతంగా స్వేచ్ఛగా ఓటేశాను అని స్లిప్ వేశారు అంటున్నారు. నిజంగా జనం వచ్చి ఓట్లు వేసారా? వాళ్ళు ఆ విధంగా స్లిప్పులు వేసారా? లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆ రిగ్గింగ్ చేసే దాంతో పాటు ఈ స్లిప్ కూడా వేసారా? దీన్ని ఎవరు చూస్తారు? ఇక్కడ తెలుగుదేశం పార్టీ పూర్తిగా ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగిన మాట వాస్తవమే. ఎన్నికలు ఏ తరహాలో జరిగినాయి అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఈ రోజున దాంట్లోంచి ఎన్నిక జరిపి మేం గెలిచాం, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి ఎలాగెలా గెలిచామని చెప్పుకోవటం ద్వారాగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ పెద్ద అపవాదులు మూటగట్టుకున్నది. ఇప్పుడు ఏదైనా చిన్నగా డౌట్ ఉంటేనే మన ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా మన ఎన్నికలకి సంబంధించి అయితే కొన్ని విషయాలకి సంబంధించి చాలా పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంటుంది. ఏ రోజైతే అక్కడ జెడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు జరిగిన రచ్చను మీడియాలో చూసిన ప్రతి సామాన్యుడు కూడా మేబీ అక్కడ ఖచ్చితంగా బై ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది అని అనుకున్నారు. ఈసీ దానికి సంబంధించి ఒక్కసారి కూడా స్పందించలేదు. అక్కడ ఎందుకు బై ఎలక్షన్ జరగలేదు అంటారు? కారణాలు ఏమై ఉంటాయి? బై ఎలక్షన్ జరిగిందండి, రీపోలింగ్ జరిగింది, బై ఎలక్షన్ జరగలేదు. రీపోలింగ్ చేశారు, 2 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ చేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ఏంటి అని అంటే మొత్తం అసలు ఎన్నికలే అప్రజాస్వామికంగా జరిగాయి, నిజంగా కూడా అలాంటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి. కౌంటింగ్ కూడా వైసీపీ బహిష్కరించింది కదా సార్. అందుకనే వాళ్ళ డిమాండ్ ఏంటంటే మొత్తం ఎన్నికల్ని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బలగాలు, కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో తిరిగి పోలింగ్ జరపాలి అనేటువంటి దాని మీద వాళ్ళు అనేటువంటిది, ఈ ఎన్నిక రద్దు చేయాలి అనేటువంటి దాని మీద వాళ్ళు అడిగారు. కానీ భవిష్యత్తులో ఎక్కడన్నా వీళ్ళు కోర్టుకు వెళ్తారేమో, ఏవైనా న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయేమో అని తెలివిగా ఆలోచించి అధికార పక్షం బహుశా ఎలక్షన్ కమిషన్ కి వీళ్ళు చేసిన సూచన మేరకు ఏమో రీపోలింగ్ కూడా నిర్వహించారు 2 పోలింగ్ బూత్లు. దానికి ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళాల, ఆ రీపోలింగ్ వాళ్ళు దాన్ని కూడా బైకాట్ చేశారు. అది టెక్నికల్ గా మేము కొన్ని చోట్ల అక్రమాలు జరిగినాయని ఆరోపణలు వస్తే రీపోలింగ్ జరిపాము, అందుకని మేము ప్రజాస్వామ్యతంగా ప్రజలందరూ ఓట్లు వేసుకున్నారు అని రేపు పొద్దున ఒకవేళ లీగల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్ళినా కూడా వీళ్ళ యొక్క వాదన నిలబడకుండా తెలుగుదేశం పార్టీ ఆ విధంగా చేసింది. ఇక్కడ ఒకటండి, ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్టుగా ఈ రోజున ప్రజాక్షేత్రంలో ప్రజా కోర్టులో ఈ విధమైనటువంటి అపవాదుని తెలుగుదేశం పార్టీ మూటగట్టుకున్నది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యల్ని మీడియాలో మాట్లాడొచ్చు, లేకపోతే వీడియోలు చూపించవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ వీళ్ళు వెళ్ళి లీగల్ గా కోర్టులకు వెళ్ళినంత మాత్రాన తిరిగి మళ్ళీ ఇప్పుడు జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ ఎన్నికను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో జగన్మోహన్ రెడ్డి ఓటమి కూడా ఖచ్చితంగా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నైతికంగా దెబ్బ తగిలేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు భవిష్యత్తు. సరే, ఇప్పుడు ఈ పులివెందులు కావచ్చు లేదా ఒంటిమిట్ట కావచ్చు, ఈ ఉప ఎన్నికకు సంబంధించి ప్రజాక్షేత్రంలో ప్రజలు ఈ ఎన్నికలకు సంబంధించి ఏమనుకునే అవకాశాలు ఉన్నాయి? తదుపరి వాళ్ళు ఎక్కడ దీనిని ఉపయోగించుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటారు? ఒకటండి, ప్రజలందరూ కూడా తమ ఓటు ఎందుకంటే ఓటుని ప్రాణంతో సమానంగా భావిస్తారు. తన ఓటు తను వెయ్యలేదనుకోండి, తను చనిపోయినటువంటి వాడి కింద ఉంటుంది ఓటు వేయకపోతే అనేటువంటి దాని మీదనే. అందుకని 80 ఏళ్ళున్నా 90 ఏళ్ళున్నా 100 ఏళ్ళోళ్ళు కూడా అవసరమైతే మంచాల మీద వాళ్ళని తీసుకొచ్చి కూడా ఓట్లు వేయిస్తారు, వాళ్ళు కూడా ఓటు వేయడానికి ఇష్టపడతారు. కానీ ఇక అక్కడ ఉండేటువంటి కుర్రోళ్ళని, మహిళలను, వాళ్ళని ఎవరిని వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకునేలా వేరే వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళ స్లిప్పులు తీసుకొని వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. ఖచ్చితంగా ఈ బాధ అయితే ఓటర్లలో ఉంటుంది. అలాగని మరి ఇప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది, అధికార పక్షానికి వ్యతిరేకంగా వాళ్ళేం పోరాడలేరు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేక వాళ్ళ ఏజెంట్లు పెట్టుకోలేకపోతే ఏదో నా ఓటు పోతే పోయిందిలే అని చెప్పేసి అక్కడ ఓటర్లు కామ్గా ఉంటారు తప్ప వాళ్ళేం తెలుగుదేశం పార్టీ మీద తిరుగుబాటు చేయరు, తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకంగా ఏదో పోరాటాలు చేసి తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఓడిస్తారని చెప్తామనేది దానికి మాత్రం నేనైతే అలాంటి దాన్ని నమ్మేదానికి అవకాశం లేదు.
పార్టీ బలంగా ఉంటే మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటిని ఎదుర్కోగలదు అనేటువంటి అవకాశం ఉంటే మాత్రమే ఓటర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల వైసీపీకి ఉండే ఓటర్లు కూడా వాళ్ళన్నా నిలబడేదానికి అవకాశం ఉండదు. వాళ్ళు కూడా బలంగా లేరనుకోండి, వాళ్ళు ఓటర్లు కూడా పోలింగ్ బూత్ వరకు రారు. ఇది భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనేటువంటి ప్రమాదకరమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.